మిత్రులారా, ఇవాళ భారతదేశంలోకెల్లా అత్యంత శక్తిమంతుడైన అధికారి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక అబద్ధం ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అత్యంత ప్రభావశీలమైన స్థానాలలో ఉండేవాళ్ళు, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండేవాళ్ళు అబద్ధాలు చెప్పవచ్చునా? ఆ అబద్ధాలు బయటపడితే వాళ్ళ ప్రతిష్ట లేదా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ ప్రతిష్ట ఏమవుతుంది? ఈ వ్యవహారం కొంచెం వివరంగా తెలుసుకోవాలి. నవంబర్ 10న ఢిల్లీలో బాంబు పేలుడు జరగగానే మతోన్మాదం మీద, మతోన్మాద దుండగాల మీద పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఇస్లామిక్ టెర్రరిజం అనే మాట కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఆ సందర్భంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పినట్టుగా 35 సెకండ్ల వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఆ వీడియోలో ఆయన మోర్ హిందూస్ దాన్ ముస్లిమ్స్ హ్యావ్ బీన్ రిక్రూటెడ్ ఫర్ ఐఎస్ఐ టాస్క్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఐఎస్ఐ చేయదలుచుకున్న పనులకు ముస్లింల కన్నా ఎక్కువ మంది హిందువులనే రిక్రూట్ చేసుకుంటున్నారు అని అన్నాడని ఆ వీడియో ఉంది. The number of persons that ISI has recruited for intelligence tasks in India, there have been more Hindus than Muslims. ఈ వీడియో ట్విట్టర్ మీద, అనేక సామాజిక మాధ్యమాల మీద పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అనేక మంది ఎక్స్ మీద, ట్విట్టర్ మీద దాన్ని షేర్ చేశారు. షేర్ చేయగానే అజిత్ దోవల్ ఇది పచ్చి అబద్ధం, ఇది డీప్ ఫేక్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి తయారు చేశారు. నవంబర్ 17న CNN న్యూస్ 18కు తెలిపిన స్పందనలో తాను ఎప్పుడూ ఎక్కడా అటువంటి మాట అనలేదని, ఇది కేవలం ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడానికి ఎవరో కల్పించిన కూట సృష్టి అని, ఇది డీప్ ఫేక్ అని అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాలను తారుమారు చేసే ఒక యంత్రాంగం ఈ పని చేసి ఉండవచ్చును. భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుపుతున్న మహత్తర ప్రయత్నాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇది అని కూడా అన్నారు. CNN న్యూస్ 18కు ఆయన చెప్పిన మాటను మళ్ళీ అనేక మంది ప్రచారంలో పెట్టారు. మనీ కంట్రోల్ అనే పత్రిక ఆ వార్తను పూర్తిగా రాసింది. అనేక దినపత్రికలు కూడా ఆ వార్తను ప్రచారంలో పెట్టాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారపత్రిక ఆర్గనైజర్ దీన్ని చాలా పెద్దగా ప్రచారం చేసి అజిత్ దోవల్ అనని మాటలను ఆయన నోట్లో పెట్టి ఒక మతోన్మాద ప్రచారం జరుగుతున్నది, ముస్లింలకు అనుకూల ప్రచారం జరుగుతున్నది, హిందువులే ఎక్కువ మంది ఐఎస్ఐలో చేరుతున్నారు అనే మాట వచ్చింది అని చెప్పింది. ఈ ప్రచారం జరుగుతూ ఉండగా ఆల్ట్ న్యూస్ అని, గతంలో కూడా మనం ఆల్ట్ న్యూస్ గురించి మాట్లాడుకున్నాం. దేశంలో ప్రచారంలోకి వచ్చిన ఏ వార్తలోనైనా అది ఎవరు ప్రచారం చేశారనేది అంత సంబంధం లేదు, దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందనేది అంత సంబంధం లేదు. ఆ వార్త నిజం అవునా కాదా అని ఫ్యాక్ట్ చెకింగ్ అంటారు. ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తున్న సంస్థ. ఎన్నో సంవత్సరాలుగా ఆల్ట్ న్యూస్ అటువంటి ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తూ ఉంది. ఈ వ్యవహారం మీద కూడా అజిత్ దోవల్ ఆ మాట అన్నారా లేదా? అజిత్ దోవల్ అనలేదు అని చెప్పిన మాట నిజమా? అన్నమాట నిజమా? ఆయన దీన్ని డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైంది అని అన్నారు కదా, ఇది నిజమా అబద్ధమా అని ఆల్ట్ న్యూస్ పరిశోధన ప్రారంభించింది. వాళ్ళు మామూలుగా వార్త నిజానిజాలను తేల్చడానికి పాత తవ్వక పని మొదలు పెడతారు. ఇటువంటి మాటలు ఎక్కడ ఉన్నాడు, ఇటువంటి మాటలు ఎప్పుడు వచ్చాయా లేదా అని వాళ్ళు వందలాది వేలాది వార్తల మీద అటువంటి ఫ్యాక్ట్ చెకింగ్ రిపోర్ట్లు ఇచ్చారు. ఈ వార్త మీద కూడా ఆల్ట్ న్యూస్ అటువంటి ఫ్యాక్ట్ చెకింగ్ చేసింది. చేయగా 2014 మార్చ్ 10న యూట్యూబ్ మీద అప్లోడ్ చేయబడిన 1 గంట 17 నిమిషాల వీడియోలో వాస్తవంగా అజిత్ దోవల్ ఆ మాటలు అన్నారు అని తేలింది. ఈ 1 గంట 17 నిమిషాల వీడియోలో 1 గంట 4వ నిమిషం దగ్గర ఆయన ఖచ్చితంగా ఈ మాట అన్నారు. లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. Now that I have been exposed as a person saying this, the number of persons that ISI has recruited for intelligence tasks in India, there have been more Hindus than Muslims. ఈ మాట ఆయన నోటి నుంచి స్పష్టంగా వెలువడింది. And let me tell you one small thing. Now that I have been exposed as a man who is this thing, the number of persons that
ISI has recruited for intelligence task in India, there have been more Hindus than Muslims. అది మాత్రమే కాదు, ఆయన ఆ ఉపన్యాస క్రమంలో ఇంకా చాలా విషయాలు చెప్పారు. 1947 నుంచి అన్ని కేసులు తీసుకుంటే దాదాపు 4000 కేసుల పైన ఉన్నాయి. ప్రాబబ్లీ నాట్ ఈవెన్ 20% వుడ్ బి ముస్లిమ్స్. 20% కూడా ముస్లింలు ఉండరు. సో ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. వీ విల్ క్యారీ ద ముస్లిమ్స్ విత్ అస్ అండ్ వీ విల్ మేక్ ఇట్ ఎ గ్రేట్ కంట్రీ అని ఆయన అన్నాడు. If see all the number of cases from 1947 which have been these things under the official secret act and the counter-espionage cases, I think people in media must be these things, that all these cases which come, so more than 4,000 cases, probably not even 20% would be Muslims. So it's a very wrong concept. We will carry the Muslims with us and we will make it a great country. ఈ గంట 17 నిమిషాల వీడియో 2014 మార్చ్ 11న ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థలో గ్లోబల్ ఛాలెంజెస్ సిరీస్ అనే ఒక ఉపన్యాస పరంపరలో భాగంగా ఆయన ఇచ్చిన ఉపన్యాసం. ఒకవేళ ఈ ఉపన్యాసమే డీప్ ఫేకా, ఈ ఉపన్యాసమే ఏఐ జనరేటెడా అనుకుంటే 2014 మార్చ్ నాటికి డీప్ ఫేక్ కానీ ఏఐ జనరేటెడ్ టెక్నాలజీ కానీ అంతగా అభివృద్ధి చెందలేదు. కాబట్టి అదే అబద్ధం అనడానికి వీల్లేదు. ఆ ఉపన్యాసంలో అది మాత్రమే కాదు, ఇంకా ఆయన అనేక విషయాలు, ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు, ఆయన ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన భారతదేశంలో మేం ఉలేమాలతో కలిసి, ముస్లిం మత ఆచార్యులతో కలిసి ఉమ్మడి వ్యూహాన్ని తయారు చేస్తున్నాము, వాళ్లను భాగస్వాములుగా చేసుకొని టెర్రరిజం వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నాము. ఎందువల్లనంటే ఇస్లామిక్ టెర్రరిజం వల్ల భారతదేశంలో ఇప్పటికీ మరణించిన వాళ్లలో 90% ముస్లింలే ఉన్నారు, 10% మంది ముస్లిమేతరులు ఉన్నారు. ఈ ఉలేమాలకు ఆ విషయం తెలుసు. అది మాత్రమే కాదు, భారతదేశంలోని ఇస్లామిక్ మత ప్రముఖులు, మతాచార్యులు, ఉలేమాలు ప్రధానంగా ఇండియన్ ముజాహిదీన్ల టార్గెట్గా ఉన్నారు, లక్ష్యంగా ఉన్నారు, వాళ్ల మీదనే ఎక్కుపెట్టి దాడులు చేస్తున్నారు. ఈ విషయం ఉలేమాలకు తెలుసు. ఈ మాట అనడానికన్నా ముందు ఆ ఉపన్యాసం కూడా ఇక్కడ ఇస్తున్నాము. గంట 17 నిమిషాల ఉపన్యాసము, ప్రశ్న జవాబులు. దానిలో ఆయన టెర్రరిజం షుడ్ నాట్ బి వ్యూడ్ త్రూ ఏ కమ్యూనల్ లెన్స్, తీవ్రవాదం అనే దాన్ని ఒక మత దృష్టితో చూడడానికి వీల్లేదు, మత కోణం నుంచి చూడడానికి వీల్లేదు. అది ముస్లిం పాపులేషన్కు వ్యతిరేకంగా, ముస్లిం జనాభాకు వ్యతిరేకంగా హిందూ జనాభా అనేది కాదు. అది జాతీయ సమస్య, అది దేశపు సమస్య. భారతీయ ముస్లింలు సాధారణంగా టెర్రరిజంను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణగా ఆయన ఒక మాట కూడా చెప్పారు. 2012లో రామ్లీలా మైదాన్లో 50,000 మంది మౌలానాలు సమావేశమై ఆ సమావేశంలో గ్లోబల్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు అని. అక్కడితో కూడా ఆగలేదు ఆయన. ఈ మాట చెప్పి, అకార్డింగ్ టు హిమ్, నో హిందూ ఆర్గనైజేషన్ టుక్ ఏ సిమిలర్ స్టాండ్ పబ్లిక్లీ. ఒకవైపు ముస్లిం మౌలానాలు 50,000 మంది ప్రపంచ తీవ్రవాదాన్ని ఖండిస్తూ ఫత్వా ఇవ్వగా, హిందూ సంస్థలు ఏ ఒక్కటి అటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు అని కూడా ఆయన ఉపన్యాసంలో అన్నాడు. మరి ఎవరు తీవ్రవాదులు? A small violent fringe is often mistaken for the voice of Islam. ఇస్లాంను పాటించే వాళ్ళలో ఒక చిన్న అంచులలో ఉండే బృందం ఉంది. ఆ బృందం తీవ్రవాదానికి పాల్పడుతున్నది. దాన్ని మొత్తం ముస్లిం గళంగా పొరపాటు పడడానికి వీల్లేదు. మొత్తంగా అత్యధిక సంఖ్యాకులైన ముస్లింలు తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరొక మాట కూడా చెప్పాడు. హిస్టారికల్ ఇటు చారిత్రకంగా చూసినా ఇండియన్ ముస్లిమ్స్ మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్. భారత స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ ముస్లింలు గణనీయమైన దోహదం చేశారు, భాగస్వామ్యం వహించారు. నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ షుడ్ నాట్ బి లింక్డ్ టు ద కమ్యూనల్ ఐడెంటిటీ. ఏ మతానికి చెందిన అస్తిత్వం ఉంది అనే దాని మీద ఆధారపడి జాతీయ భద్రతా సమస్యలను చూడకూడదు. ఇది 2014 మార్చ్ 11న ఆయన ఇచ్చిన ఉపన్యాసం. దీన్ని మార్చ్ 20న అంటే 9 రోజుల తర్వాత యూట్యూబ్ మీద అప్లోడ్ చేశారు. ఆ ఉపన్యాసంలో ఆ మాట ఉంది. ఆ మాటను
ఇవాళ ఆ 35 సెకండ్లను వేరు చేసి ఎవరో ప్రచారం చేశారని వెంటనే అజిత్ దోవల్ ఇది అబద్ధం, ఇది పచ్చి అబద్ధం, ఇది డీప్ ఫేక్ తయారు చేసింది, ఇది ఏఐ తయారు చేసింది, ఇది జాతీయ భద్రతను దెబ్బతీయడానికి చేసింది అని అనేక మాటలు అన్నారు. అంటే ఎప్పుడైనా అబద్ధం బయటపడుతుంది, సత్యం నిలిచే ఉంటుంది. కానీ ఇవాళ ఈ దేశం ఏమైపోయిందంటే అబద్ధాలదే రాజ్యం అయిపోయింది. సత్యం రోజు రోజు హత్య చేయబడుతూ ఉన్నది. అబద్ధాల రాజ్యంలో నిజాలు చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు, సత్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద హత్యలు, వేధింపులు, అరెస్టులు, యూఏపీఏ కేసులు. ఈ ఆల్ట్నెట్కు సంబంధించిన ఒక ప్రధాన విలేకరిని యూఏపీఏ కేసు కింద పెట్టారు. దాని గురించి కూడా మనం గతంలో వీడియో చేశాం. దేశంలో అబద్ధానికి నిజానికి మధ్య గీత చెరిగిపోతూ ఉన్నది. ఒక నిజాన్ని ప్రచారం చేస్తే అది కాదు అబద్ధం అంటూ ఉన్నారు. తానన్న మాటనే తాను అనలేదంటున్నారు. ఇది దేశంలో జరుగుతున్న అనేక విచిత్రాలలో మరొకటి. ఈసారి దేశంలో అత్యంత శక్తిమంతుడైన నరేంద్ర మోడీకి, అమిత్ షాకు సలహాదారుగా నరేంద్ర మోడీ, అమిత్ షా చేసే ప్రతి పనికి వెనుక ఆయన ఉన్నారు అని చెప్పబడే అజిత్ దోవల్ అన్న మాట.